నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పీసీఓడి, పీసీఓఎస్ క్యూర్ ఎలా చేయాలి? సో, యోగాలో కొన్ని ఆసనాస్ ఉన్నాయి. వాటిని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం దాన్ని క్యూర్ అని చెప్పలేము. బట్ రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతాయి. ప్రెజెంట్ చూస్తే గనక ఎవ్రీ 5 విమెన్‌లో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 విమెన్ సఫర్ అవుతున్నారు పీసీఓడి అండ్ పీసీఓఎస్ వల్ల. సో, ఇది ఓన్లీ యోగా చేయడం వల్ల తగ్గుతుందా అంటే లేదు. ఫస్ట్ 3 వేరియేషన్స్‌లో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫుడ్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఏ టైంకి పడుకుంటున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మీరు రెగ్యులర్‌గా ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్‌లీ హెల్తీ లైఫ్‌ని మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో, అందులో ఫస్ట్ ఆసన వచ్చేసి బటర్‌ఫ్లై తిత్తిలి ఆసన అంటాము. సో, ప్రతి ఒక్క విమెన్ మనం చేయవలసిన ఆసన చాలా బ్యూటిఫుల్ ఆసన. బటర్‌ఫ్లై స్పైన్ స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. మీ 2 కాళ్ళు ఇలా దగ్గరికి పాదాలు టచ్ చేసి మీ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి ఇలా కింద పెట్టుకోండి. అండ్ జస్ట్ మీ నీస్ కింద టచ్ అవ్వకపోయినా పర్వాలేదు. జస్ట్ ట్యాప్ యువర్ నీస్ అంతే. అలా ఒక 30 కౌంట్ వరకు చేస్తూనే ఉండండి. అండ్ వెన్నుముక నిటారుగా స్ట్రెయిట్‌గా ఉండాలి. తల కూడా కాస్త పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి. అండ్ ఆల్వేస్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా ఒక 10 కౌంట్, నేను ఒక 10 కౌంట్ చేశాను. మీరు మాత్రం 30 కౌంట్ చేయండి. జస్ట్ స్లో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. రిలాక్స్. నెక్స్ట్ అప్పర్ బాడీ రొటేషన్ చేయాలి. స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్. జస్ట్ అప్పర్ బాడీని రొటేట్ చేయాలి. అండ్ కాళ్ళను 2 కూడా కిందికి ప్రెస్ చేస్తూ జస్ట్ రొటేట్ చేయాలి ఇలాగా. 4 and 5 ఇలా 10 రౌండ్స్. అండ్ అగైన్ రివర్స్. 1, 2, 3, 4 and 5 ఇలా ఒక 10 రౌండ్స్ చేశాక సైడ్ స్ట్రెచెస్. ఇందులో జస్ట్ ఇలా కంప్లీట్గా టర్న్ వెనక్కి తిరగాలి. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ట్విస్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. 3, 4, 5, 6, 7, 8 అండ్ సెంటర్. అండ్ నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ అండ్ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు రావాలి. మీ వల్ల ఎంత వీలైతే అంత, బట్ మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి కంప్లీట్గా. ఇలా ఒక 10 కౌంట్ హోల్డ్ చేయాలి. అండ్ ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎప్పుడైనా సరే మనం గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు శ్వాస వదిలేస్తూ వెళ్ళాలి. ఏ ఆసనంలో అయినా తల పైకి తీసుకుంటున్నప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇంకొకసారి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఎక్సేల్ డౌన్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ 2 చేతులు ఇలా పైకి స్ట్రెచ్ చేసి మళ్ళీ శ్వాస తీసుకోండి అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి ఇలాగా మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి. ఎంత వీలైతే అంత. అండ్ అప్పర్ బాడీ కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి. మీ యూట్రస్ని గమనిస్తూ స్ట్రెచెస్ చేయండి. అండ్ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ పైకి అండ్ ఎక్సేల్ డౌన్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ చెక్కి చలాసన్. కాళ్ళ మధ్యలో మ్యాక్సిమం గ్యాప్ ఎంత వీలైతే అంత. అండ్ ఇంటర్లాక్ ఫింగర్స్ చేస్తాం. ఇలాగా చేసేసి కంప్లీట్గా అప్పర్ బాడీ రొటేషన్ చేయాలి. ఇలాగా 1, 2, 3, 4, 5 and reverse. ఇలా ఒక 10 to 15 క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయాలి. అండ్ తర్వాత మలాసన. నెమ్మదిగా స్టాండింగ్కి వచ్చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ మలాసన. సో, షోల్డర్ లెవెల్ కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టేసి నెమ్మదిగా టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్పైన్ స్ట్రైట్,
ఈ మోకాలను మెల్లిగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి. అలా ఒక 10 కౌంట్ ఉండండి. అండ్ ఇన్హేల్ చేస్తూ వెనక్కి, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్. ఇన్హేల్ బ్యాక్, మ్యాక్సిమం స్ట్రెచ్, ఎంత వీలైతే అంత స్ట్రెచ్ అవ్వాలి వెనక్కి. అండ్ ఎక్సేల్ సెంటర్. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్సేల్ సెంటర్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ పైకి అండ్ ఎక్సేల్ డౌన్. అండ్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా 10 టైమ్స్ చేయాలి ఈ పోస్చర్. నెక్స్ట్ వేరియేషన్, మీ 2 వేళ్ళతో మీ కాలి బొట్టున వేళ్ళు పట్టుకోండి, లేదంటే కంప్లీట్గా మీ పాదం కింద ఫింగర్స్ పెట్టేసుకొని. సో ఇన్హేల్ చేస్తూ ఇలా వస్తాము, ఎక్సేల్ చేస్తూ తల కిందికి కంప్లీట్గా మీ హిప్ ఏరియాని పైకి లిఫ్ట్ చేయాలి ఇలాగా. అండ్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇది సెకండ్ వేరియేషన్. దీన్ని మనం అట్లీస్ట్ 10 to 15 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్, రైట్ హ్యాండ్ కింద పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి కంప్లీట్గా తిప్పాలి. అండ్ ఆపోజిట్ సైడ్ మీ నడుము భాగము పొట్ట కంప్లీట్గా ట్విస్ట్ అవ్వాలి. ఇందులో మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్. నెమ్మదిగా మీ కుడి కాలుని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ కుడి చేయితో అంటే రైట్ హ్యాండ్తో హ్యాండ్ వెనక్కి తీసుకోవాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ పైనుండి ఈ చేతి వేళ్ళని టచ్ అవ్వాలి. టచ్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలి, కంప్లీట్గా ట్విస్ట్ అవ్వాలి. ఇందులో ఒక 5 seconds హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 సెంటర్. అది ఆపోజిట్ సైడ్ సేమ్ అదే విధంగా 1 2 3 4 5 అండ్ రిలాక్స్. ఇలా 10 టైమ్స్, ఈచ్ సైడ్ 10 టైమ్స్ చేస్తాము. అండ్ లాస్ట్ వేరియేషన్, జస్ట్ మీ హిప్ అప్ చేస్తాము. చేతులు లోపటి నుండి ఇలా పెట్టుకోవాలి, కాలి వేళ్ళ కింద చేతులు వైపు పెట్టేసి ఇన్హేల్ చేస్తూ హిప్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. జస్ట్ అప్ అండ్ డౌన్. 2 3 4 అండ్ లాస్ట్ 5. ఇలా కంప్లీట్గా 10 to 15 కౌంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో ఇందాక చేసినవన్నీ కూడా మలాసన వేరియేషన్స్. ప్రతి ఒక్క వేరియేషన్ 10 to 15 టైమ్స్ రెగ్యులర్గా చేయాలి. దాని తర్వాత నౌకా చలాన్, 2 కాళ్ళు దగ్గరికి పెట్టేసి ఫస్ట్ ట్యాప్ యువర్ నీస్. మోకాళ్ళని ట్యాప్ చేసిన తర్వాత పిడికిలి బిగించేసి కాళ్ళు సైడ్కి వెళ్ళిపోకూడదు, సెంటర్లో ఉండాలి. అండ్ ఇన్హేల్ చేస్తూ అప్ అండ్ ఎక్సేల్ చేస్తూ డౌన్. కంప్లీట్గా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ అవ్వాలి, ముందుకు రావాలి, అలాగే వెనక్కి తీసుకోవాలి. ఇలా 10 to 15 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ రివర్స్. అండ్ రిలాక్స్. నెక్స్ట్ ప్రాణాయామ. సో కపాలభాతి అనేది ప్రాణాయామ కాదు, ఇట్స్ క్లెన్సింగ్ ప్రాసెస్. సో దాన్ని కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. బట్ ఏది చేసినా అట్లీస్ట్ 3 to 4 hours గ్యాప్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో ఆసనాస్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాక జస్ట్ ప్రాణాయామ చేసేసేయండి. హ్యాండ్స్ చిన్న ముద్రలో పెట్టేసుకొని వెనకాల భాగం మీ కాళ్ళకి టచ్ అవ్వాలి. స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకోండి. జస్ట్ బ్రీత్ అవుట్. ఇలా శ్వాస బయటికి పొట్టలోనికి వెళ్ళిపోవాలి. కపాలభాతి జస్ట్ శ్వాస బయటికి పొట్టలోనికి చేస్తాము. జస్ట్ బ్రీత్ అవుట్, కాన్షియస్గా గమనించాలి. శ్వాస బయటికి, ఎక్సేల్ ఫోర్స్ఫుల్గా ఎక్సేల్ చేస్తున్నాము, అలాగే పొట్టంలోనికి గట్టిగా తీసుకుంటున్నాం. ఇలా స్టార్టింగ్ మనం మొదటిసారి ప్రాక్టీస్ చేస్తే కనుక 120 టైమ్స్ కౌంట్ చేసుకోండి. రెగ్యులర్గా పెంచుతూ అట్లీస్ట్ 3 to 5 minutes ప్రాక్టీస్ చేయడం చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాడి శోధన, అనులోమ విలోమ ప్రాణాయామ. రిలాక్స్ అయిన తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో పెడతారు. రైట్ హ్యాండ్తో రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి ఇన్హేల్ చేస్తాము. అండ్ ఇన్హేల్ చేసుకున్నాక రైట్ సైడ్ నుండి ఎక్సేల్ చేస్తాము.
Again, same side. Inhale right. Exhale left. Inhale left. And exhale right. Inhale right. Exhale left. ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వలన పీసీఓఎస్ తగ్గి మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి డెఫినెట్లీ అవకాశం ఉంది. సో యోగాతో పాటు రెగ్యులర్గా మంచి ఆహారం తీసుకోండి. బయట ఫుడ్ కాదు, ఇంట్లో మీరు వండిన ఆహారం. దాంతోపాటు మంచి నిద్ర చాలా మంచిది. ఎప్పుడైతే స్త్రీ హెల్తీగా హ్యాపీగా ఉంటుందో ఇల్లంతా కూడా అంత హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.